రేషన్ పరేషన్ సమస్యల మధ్య సన్నబియ్యం 3 నెలలకు ఒకేసారి. రేషన్ షాపుల్లో పనిచేయని సర్వర్లు ఎండలో గంటల తరబడి జనాల క్యూ కడతా ఉన్నారు. ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది 3 నెలలకు ఒకేసారి రేషన్ ఇవ్వాలని. మరి అది వర్షాల కారణంగా అని చెప్తా ఉన్నారు. ఈ 3 నెలలు వర్షాలు రాబోయేటటువంటి దృష్ట్యా ముందే ఇస్తామని చెప్తా ఉన్నారు. రేషన్ షాపులలో ఉంటది కదా మనం తంబేసేది, ఆ మిషన్ మొరాయిస్తా ఉన్నది. టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. నిన్న మేము ఇక్కడ చూసినాం ఖైరతాబాద్, నైట్ 8 o'clock 8 గంటలకు కూడా మస్తు జనాలు ఉన్నారు. మన రైల్వే ట్రాక్ పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ లైన్లో. సో ఏది ఏమైనా కానీ మరి 3 నెలలకి రేషన్ ఇస్తా ఉన్నారు. 30వ తారీఖు వరకు ఇస్తారట. ఈ నెల చివరి 30వ తారీఖు వరకు ఇస్తారు. అనేకమైనటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే అంటే నడుస్తుంది సోషల్ మీడియాలో, కరోనా ఏమైనా రాబోతా ఉందా, లాక్డౌన్ రాబోతా ఉందా, అందుకే 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వబోతా ఉన్నారా, లేకపోతే నిజంగా వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వబోతా ఉన్నారా? ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా మరి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఇక అవసరమైతే ఇంకా డేట్ పెంచాలి. ఇంకొక వారం 10 రోజులను పెంచుర్రి. జూలై వారం 10 రోజులను పెంచి ఈ 3 నెలలకు సరిపడా ఏదైతే ఉందో మొత్తం రేషన్ ఉందో దాన్ని ప్రభుత్వాలు సమకూర్చుకోవాలి. ఈ 3 నెలలకు మాత్రానికి ఒకేసారి ఇస్తా ఉన్నారు. కొంత పరేషన్ అవుతా ఉన్నది. నైట్లంతా కూడా లైన్లలో నిలబడతాం, పొద్దుగాల పోవడం, ఆ సర్వే అది మొరాయించడం, మిషన్ మొరాయించడం, ఇట్లా అనేక ఇబ్బందులు అయితే పడతా ఉన్నాయి. కొద్దిగా టైం పెంచండి. సర్వర్లు ఏవైతే ఉన్నాయో మరి మీరు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత టెక్నికల్ ఇష్యూస్ రాకుండా, లేకపోతే ధాన్యం ఎక్కువ ఉండాలి, రేషన్ ఎక్కువ ఉండాలి ఇవ్వాల్సింది, ఇవన్నీ కూడా మరి సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం చేసి మరి ప్రజలకి వెసులుబాటు, కొంచెం ఫ్రీక్వెన్సీ అంత ఇంత టైట్గా అంత ఆందోళనకరంగా కాకుండా ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఇచ్చేటటువంటి ఏర్పాట్లు మాత్రానికి ప్రభుత్వాలు చేయాలి.